హాయ్ స్టూడెంట్స్, యాక్చువల్గా మీకు సెకండ్ యూనిట్లో కొన్ని థియరమ్స్ నేను ఆన్లైన్లో చెప్పాను అండ్ దానికి కంటిన్యూషన్ ఈ థియరమ్స్. ఓకే, మనకు టైం లేదు కనుక ఈ థియరమ్స్ని ఇక్కడ మీకు ఆన్లైన్లో కంటిన్యూ చేస్తున్నాను అండ్ రోజు ఒక ½ అవర్ వీడియో పెడతాను. యూనిట్ 2 ఒక 7 డేస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది కనుక అన్నీ కూడా సెకండ్ యూనిట్ అంతా కూడా వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి. నోట్స్ మీకు పీడిఎఫ్ ఇస్తాను, ఏమన్నా అర్థం కాకపోతే నన్ను క్లాసులో అడగండి. ఓకేనా? ఓకే, అనదర్ ఇంపార్టెంట్ థియరమ్ ఈజ్ if W1, W2 are two subspaces of a finite dimensional vector space V of f, then show that the dimension of W1 plus W2 equivalent to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2, which is very important theorem. ఏంటంటే థియరం ఇక్కడ, సో the dimension of W1 plus W2 is equivalent to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. ఆల్రెడీ మీకు డైమెన్షన్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పాం. వాటి మీద థియరమ్స్ కూడా మనం చేసాం. బేసిస్ ఎగ్జిస్టెన్స్, బేసిస్ ఎక్స్టెన్షన్, బేసిస్ ఎక్స్టెండెడ్ థియరమ్స్ కూడా మనం చేసాం. ఓకే, ఇక్కడ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V of f. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటే ఏంటి? ఎప్పుడు ఒక వెక్టర్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ అని చెప్తాం, దానికి ఉండేటువంటి బేసిస్ సెట్ కనుక ఫైనైట్ అయినట్టయితే సో అప్పుడు మనం ఏమని చెప్తాం? విచ్ ఇస్ ద ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని చెప్తాము. సో దట్ మీన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? W1, W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V of f అని ఇచ్చి దెన్ షో దట్ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? ద డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని ప్రూవ్ చేయమంటున్నాడు. కనుక మనం ప్రూవ్ చూడండి అమ్మా. ఇక్కడ ప్రూఫ్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రూఫ్ ఇక్కడ ఒకసారి చూడండి. లెట్ ఏమని తీసుకోవాలి? V of f be a finite dimensional vector space. Okay, finite dimensional vector space. Okay, finite dimensional vector space అని చెప్పి తీసుకుంటాము. అండ్ ఇక్కడ చూడండి, సో V of f అనేటువంటి ఫైనైట్ డైమెన్షనల్. లెట్ ఇంకేంటి? దట్ ఈస్ W1, W2 ఆర్ టూ సబ్ స్పేసెస్. ఓకే, టూ సబ్ స్పేసెస్ ఆఫ్ V of f. ఓకే, సో V of f అనేటువంటి వెక్టర్ స్పేస్కి W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ V of f అని తీసుకున్నాం. అయితే మనం ఒక థియరం చేస్తాం ఫస్ట్ యూనిట్లో. ఇఫ్ W1, W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ V of f అయినట్టయితే W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్ అవుతుంది. W1 ప్లస్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్ అవుతుంది. ఆ థియరమ్స్ రెండు మనం చేస్తాం. ఏంటి? ఇఫ్ W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V of f అయినట్టయితే దెన్ W1 ప్లస్ W2 ఈజ్ అ సబ్ స్పేస్ అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్ అవుతుంది. సో అందువల్ల విచ్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఏమవుతుంది? W1 ఇంటర్సెక్షన్ W2 W1 ప్లస్ W2 ఆర్ సబ్ స్పేసెస్. ఓకే, ఏమవుతుందండి? సబ్ స్పేసెస్ ఆఫ్ V of f అవుతుంది. క్లియర్? సబ్ స్పేసెస్ ఆఫ్ V of f. ఓకే, ఒక ఫైనైట్ V of f అనేటువంటిది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కనుక దానికి ఉండే ఆల్ సబ్ స్పేసెస్ అన్నీ కూడా ఫైనైట్ డైమెన్షనల్ అవుతాయి. అంటే W1 ఈజ్ అ ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేస్, W2 ఈజ్ అ ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేస్, W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ W1 ప్లస్ W2 ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేసెస్ అవుతాయి. అంటే దట్ మీన్స్ విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్పొచ్చు? W1, W2 అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ W1 ప్లస్ W2 ఆర్ ఫైనైట్ డైమెన్షనల్. ఓకే, ఫైనైట్ డైమెన్షనల్. ఓకే, ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేసెస్. ఓకే, సబ్ స్పేసెస్ అవుతాయి. ఓకే, W1, W2, W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ W1 ప్లస్ W2 ఆర్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేసెస్ అవుతాయి. ఎప్పుడైతే W1, W2, W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ W1 ప్లస్ W2 ఆర్ ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేసెస్ అవుతాయో ప్రతి దానికి కూడా ఏముంటుందండి? ఒక బేసిస్ సెట్ అనేటువంటిది ఉంటుంది. అంటే W1కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది, W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది,
W1 ఇంటర్సెక్షన్ W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది, W1 ప్లస్ W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. ఎందుకని? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేసెస్ కనుక. ఒకవేళ దీనికి మనం ద వెన్ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే ఓకే, ఈ W1 W2 W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ W1 ప్లస్ W2లో చిన్న సెట్ ఏమవుతుందంటే W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. ఒక చిన్న సెట్ ఏమవుతుందంటే W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. సో అందువల్ల ఇక్కడ మనం ఒక వెన్ డయాగ్రామ్ కనుక ఇలా తీసుకున్నట్టయితే ఓకే చూడండి ఇక్కడ విచ్ ఈస్ W1 అండ్ విచ్ ఈస్ W2, విచ్ ఈస్ W1 అండ్ W2 అన్నట్టయితే క్రాస్ మార్క్ చేసింది ఏమవుతుందండి? సో విచ్ ఈస్ W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. సో దట్ మీన్స్ ఇదంతా మొత్తం ఈ సెట్ అంతా ఇదంతా కూడా ఏమవుతుంది? W1 ప్లస్ W2 అవుతుంది. బట్ ఇందులో చిన్న సెట్ ఏంటి? W1 ఇంటర్సెక్షన్ W2 కనుక దీనికి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. ఇది ఫైనైట్ డైమెన్షనల్ కనుక W1 ఇంటర్సెక్షన్ W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. ఆ బేసిస్ సెట్ని మనం ఏమని తీసుకుంటాం? లెట్ ఇలా తీసుకుంటాం. ద S1 ఈజ్ ఈక్వల్ అంటూ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా L ఈజ్ ఏ బేసిస్ ఓకే ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఫస్ట్ చిన్న సెట్కి బేసిస్ తీసుకుందాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సెట్? W1 ఇంటర్సెక్షన్ W2. దానికి బేసిస్ తీసుకున్నాం. బేసిస్ ఏంటి? S1 ఈక్వల్ అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా L ఈజ్ అ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. అంటే S ఎక్కడ ఉంటుంది? విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఇది S1 అవుతుంది. ఓకే S1 అనుకుందాం. ఇక్కడ S1 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ S1 అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? W1లోనూ ఉంటుంది, W2లోనూ ఉంటుంది. అండ్ S1 అనేటువంటిది ఏంటి? ద లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఓకే సో దట్ మీన్స్ W1 ఇంటర్సెక్షన్ W2లో S1 ఉంది అండ్ S1 ఈజ్ ద బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. అంటే S1 ఈజ్ ది ఏమవుతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఓకే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ S1 ఈజ్ ద బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని తీసుకున్నాం కనుక ఈ S1ని ఎక్స్టెండెడ్ చేస్తే అదేమవుతుందంటే W1కి బేసిస్ అవుతుంది. మళ్ళీ S1ని ఎక్స్టెండెడ్ చేస్తే అదేమవుతుందంటే W2కి బేసిస్ అవుతుంది. క్లియర్? సో దట్ మీన్స్ ఈ S1 అనేటువంటి దాన్ని W1లోనూ ఉంటుంది, W2లో ఉంటుంది కనుక అయితే S1 బేసిస్ అవుతుంది. లేదా బేసిస్ ఎక్స్టెండెడ్ థియరం నుంచి S1ని ఎక్స్టెండ్ చేస్తే విచ్ ఇస్ ఎ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ W1. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? S1ని కొన్ని ఎలిమెంట్స్తో ఎక్స్టెండ్ చేస్తే అది బేసిస్ ఆఫ్ W1 అని తీసుకుంటాం. ఈ S1 వేరే కొన్ని ఎలిమెంట్స్తో ఎక్స్టెండ్ చేస్తే దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ W1 W2 అని తీసుకుంటాము. ఓకే ఇక్కడ వరకు నోట్ చేయండి. ఓకే సో చూడండి క్లియర్? మీకు ఇక్కడ అర్థమవుతుందా? W1కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది, W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది, W1 ఇంటర్సెక్షన్ W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది, W1 ప్లస్ W2కి కూడా ఒక బేసిస్ సెట్ ఉంటుంది. అయితే డైమెన్షన్ ఆఫ్ W1 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఆ S1 అనేటువంటి సెట్లో దట్ మీన్స్ W1 ఇంటర్సెక్షన్ W2కి బేసిస్ సెట్ ఏంటి? S1 అని చెప్పి తీసుకుందాం. S1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా L అనేటువంటి L ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసిస్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దాన్నే మనం ఏమని చెప్తామండి? ద డైమెన్షన్ ఆఫ్ దట్ సబ్ స్పేస్ అని చెప్తాం. అంటే దట్ మీన్స్ ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ దేర్ఫోర్ మనం ఏమని చెప్పొచ్చు? దట్ ఈస్ ఎందుకని ద డైమెన్షన్ ఆఫ్ ఓకే W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ దీని బేసిస్ సెట్ S1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? L ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక ద డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ L అని చెప్పాం. ఓకే ఈ S1 ఎక్స్టెండెడ్ చేస్తే అది ఏమవుతుందండి? W1కి బేసిస్ అవుతుంది. దాన్ని ఎలా తీసుకుంటాం మనం? లెట్ S2 ఈజ్ ఈక్వల్ అంటూ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. S1లో ఉండే అనేటువంటి ఎలిమెంట్స్ ఎలా అన్నీ ఉంటాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా L అండ్ దీన్ని ఎక్స్టెండెడ్ చేస్తే అంటే ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఆ ఎలిమెంట్స్ ఏమని తీసుకుందాం? దట్ ఈస్ బీటా 1 బీటా 2 సో ఆన్ బీటా M అని తీసుకుందాం. ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ ఓకే ఈజ్ ఏ బేసిస్ ఆఫ్
W1 అని తీసుకుందాం. అంటే దట్ మీన్స్ S1ని ఎక్స్టెండెడ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేస్తా అంటే S1లో కొన్ని ఎలిమెంట్స్ β1, β2, βm అని యాడ్ చేసినట్టయితే అది దేనికి బేసిస్ అని చెప్పి తీసుకుంటున్నాం, W1కి బేసిస్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు W1 అనేటువంటి వెక్టర్ స్పేస్కి బేసిస్ ఏమవుతుంది, S2. ఈ S2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మొత్తం L ప్లస్ M ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుందండి, ద డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ అంటూ L ప్లస్ M. డైమెన్షన్కి డెఫినేషన్ చెప్పాను, కావాలంటే ఒకసారి మీరు చూసుకోండి. ఏంటి, బేసిస్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దాన్నే మనం ఏమని చెప్తాం, ద డైమెన్షన్ ఆఫ్ దట్ సెట్ అని చెప్తాం. నెక్స్ట్ ఎలా తీసుకుంటాం, మళ్ళీ లెట్ S3 ఈజ్ ఈక్వల్ అంటూ α1, α2 సో ఆన్ αL. ఓకే, దట్ ఈస్ ఇక్కడ Δ1, Δ2 లేదా ఆల్ఫా బీటా గామా అని తీసుకున్నాం. ఓకే, దట్ ఈస్ Γ1, Γ2 so on. Gamma n is the basis of W2 అని తీసుకుందాం. అంటే దట్ మీన్స్ ఎప్పుడైతే బేసిస్ ఆఫ్ W2 అని తీసుకున్నామో ఏమవుతుందండి ఇక్కడ చూడండి, which implies therefore the dimension of W2 is equal unto L plus n అవుతుంది. క్లియర్, ఇక్కడ S1 is the basis of W1 intersection W2 అండ్ S1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, L ఎలిమెంట్స్ ఉన్నాయి. అందువల్ల డైమెన్షన్ ఆఫ్ W1 intersection W2 is equal అంటూ L అవుతుంది. అండ్ S2 is equal అంటూ α1, α2, αL, β1, β2, βm is the basis of W1, which implies the dimension of W1 is equal unto L plus M. Let S3 equal to α1, α2, αL, Γ1, Γ2, Γn is the basis of W2. Therefore, dimension of W2 is equal unto L plus N. Okay, therefore ఇక్కడ చూడండి ఏమవుతుంది, the dimension of W1 plus the dimension of W2 minus the dimension of W1 intersection W2 is equal unto, what is the dimension of W1? W1 dimension ఎంతండి, L plus M plus what is the dimension of W2? L plus N and minus what is the dimension of W1 intersection W2? L. అంటే which is implies ఏమవుతుందండి, L plus M plus N అవుతుంది. ఓకే, థియరంలో ఇక్కడ చూడండి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందండి, L ప్లస్ M ప్లస్ N అవుతుంది. కానీ వాడు మనకి ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ద డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ ద డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని ప్రూవ్ చేయమన్నాడు. కనుక మనకి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏమొచ్చిందండి, L ప్లస్ M ప్లస్ N అని వచ్చింది. ఇంకా మనం ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ద డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ L ప్లస్ M ప్లస్ N అని ప్రూవ్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. అంటూ ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, S4 అనేటువంటి ఒక సెట్లో L ప్లస్ M ప్లస్ N ఎలిమెంట్స్తో ఒక సెట్ తీసుకుని ఆ సెట్ని ఏమని ప్రూవ్ చేయాలి, బేసిస్ సెట్ ఫర్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఏం చేస్తే సరిపోతుందండి, W1 ప్లస్ W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. ఆ బేసిస్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని ప్రూవ్ చేయాలి, L ప్లస్ M ప్లస్ N ఎలిమెంట్స్ ఉంటాయని ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం చూడండి, లెట్ ఓకే లెట్ ఇచ్చారు వేస్తున్నాను చూ ఓకే లెట్ S4 ఈజ్ ఈక్వల్ అంటూ ఓకే α1, α2 so on αL and β1, β2 so on βm, so Γ1, Γ2 so on Γn. అంటే ఆల్ఫా బీటా గామాలన్నింటిలో ఒక సెట్లో రాశాను, S4 అనేటువంటి సెట్లో. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, L ఎలిమెంట్స్ ప్లస్ M ఎలిమెంట్స్ ప్లస్ N ఎలిమెంట్స్, టోటల్గా L ప్లస్ M ప్లస్ N ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ S4 అనేటువంటి సెట్ను మనం ద బేసిస్ సెట్ ఫర్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయగలిగినట్టయితే
సో అప్పుడు బేసిస్ సెట్లో ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక ద డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, S4ని ద బేసిస్ సెట్ ఫర్, ఓకే, S4 ఈజ్ ద బేసిస్ సెట్ ఫర్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, అప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ S4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్పాలి. ఎందుకంటే బేసిస్ సెట్ అంటే అది ఏమవ్వాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. అండ్ ఎల్ ఆఫ్ S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఈ రెండు కనుక మనం చెప్పగలిగినట్టయితే ఏంటి, S4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్పాలి. ఎల్ ఆఫ్ S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని కనుక మనం చెప్పగలిగినట్టు అయితే అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, S4 ఈజ్ ద సో బేసిస్ సెట్ ఫర్ W1 ప్లస్ W2 అండ్ ఏమవుతుందండి, సో డైమెన్షన్ ఆఫ్ S4 ఈజ్ ఈక్వల్ అంటే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఫస్ట్ టు ప్రూవ్, ఓకే, టు ప్రూవ్ S4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలండి, టు ప్రూవ్ S4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటే ఎలా ప్రూవ్ చేస్తాం, ఇందులో ఉండేటువంటి వెక్టర్స్ అన్నింటినీ కూడా మనం ఏమని చెప్పాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అని చెప్పాలి. కావాలంటే మీరు ఏం చేస్తారంటే యూనిట్ 1లో ఉంది చూడండి, లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ లీనియర్లీ డిపెండెంట్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అని చెప్పాలి అంటే మనం ఏం చూడాలి, A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 అన్ని కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ అంటూ 0 బార్ అనుకుంటే కాన్స్టెంట్స్ని మనం ఏమని ప్రూవ్ చేయాలి, 0 అవుతాయని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి, లెట్ ఎలా తీసుకుంటున్నా, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AL, ఓకే, AL ఆల్ఫా L ప్లస్ B1 బీటా 1 ప్లస్ సో ఆన్ BM బీటా M అండ్ ప్లస్ ఇంకా ఏం తీసుకోవచ్చు, C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ సో ఆన్ Cn గామా n ఈక్వల్ అంటూ 0 బార్ అని తీసుకున్నా. ఓకే, సో ఒక 3 వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ఈక్వల్ అంటూ 0 బార్ అనుకుంటే మనకి ఏం రావాలి, A1 ఈక్వల్ అంటూ 0, A2 ఈక్వల్ అంటూ 0, A3 ఈక్వల్ అంటూ 0 రావాలి. మరి ఇక్కడ ఈ వెక్టర్స్ అన్నింటినీ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి అన్నట్టయితే మనం ఏం చెప్పాలి, A1 ఈక్వల్ అంటూ 0, A2 ఈక్వల్ అంటూ 0, AL ఈక్వల్ అంటూ 0, B1 ఈక్వల్ అంటూ 0, BM ఈక్వల్ అంటూ 0, C1 C2 అన్ని కాన్స్టెంట్స్ని కూడా మనం 0 అని ప్రూవ్ చేయాలి. సో దట్ మీన్స్ విచ్ ఇస్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్లో ఆల్ఫా 1 A1 A2 AM అండ్ B1 B2 BM అండ్ C1 C2 CN అన్నిటినీ కూడా మనం ఏమని ప్రూవ్ చేయాలండి, ద కాన్స్టెంట్స్. ఓకే, ఏమని ప్రూవ్ చేయాలి, ద కాన్స్టెంట్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఎలా చేస్తాం ఇక్కడ, ఓకే, ఇక్కడ వరకు నోట్ చేయండి, నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, టు ప్రూవ్ దట్ S4 ఇస్ లీనియర్. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చా, దేర్ఫోర్ చూడండి, A1 ఆల్ఫా దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఓకే, దట్ ఈస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ సో ఆన్ BM బీటా M ఈజ్ ఈక్వల్ అంటూ ఈ మిగతా ఎలిమెంట్స్ అని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ A1 ఆల్ఫా 1 మైనస్ ప్లస్ మైనస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ మైనస్ AL ఆల్ఫా L అండ్ మైనస్ C1 గామా 1 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ Cn గామా n కింద రాయొచ్చు. బట్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే ఇది ఏంటంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n గామా 1 గామా 2 గామా n అనేటువంటి ఏ సెట్లోని ఎలిమెంట్స్, S3 సెట్లోని ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n గామా 1 గామా 2 గామా n అనేటువంటి ఎలిమెంట్స్ ఏ సెట్లోని ఎలిమెంట్, S3లోని ఎలిమెంట్స్. అంటే దట్ మీన్స్ ఏంటి, B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ 1 BM అనేటువంటిది ఎలా రాసే మనం, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ S3. ఓకే, అంటే టోటల్ ఎలిమెంట్ ఏమవుతుందండి, విచ్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ S3 అంటే విచ్ ఈస్ ఈక్వల్ అంటూ ఇది ఏమవుతుందండి, ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్
ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే దట్ మీన్స్ మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ, ఓకే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అవుతుంది కనుక ఇది ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ ఎస్ 3లో ఉంటుంది. ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందండి, ఎల్ ఆఫ్ ఎస్ 3లో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్తాం ఇక్కడ, b1 బీటా 1 ప్లస్ అండ్ సో ఆన్ bm plus bm that is beta m belongs to L of S3. But L of S3 అనేటువంటిది దేనికి బేసిస్, W2కి బేసిస్. అంటే L of S3 ఈజ్ ఈక్వల్ అంటూ W2 అంటే దట్ ఈస్ బీటా 1 B1 బీటా 1 ప్లస్ BM బీటా M అనేటువంటి టోటల్ వెక్టర్ ఎక్కడ ఉంటుందండి, W2లో ఉంటుంది. విచ్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఎందుకని L of S3 ఈక్వల్ అంటూ W2 అయింది, S3 ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ W2. S3 ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ W3 అంటే S3 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. L of S3 ఈక్వల్ అంటూ W2 అవుతుంది కనుక అందువల్ల B1 బీటా 1 ప్లస్ సోన్ BM బీటా M బిలాంగ్స్ టు L of S3. బట్ L of S3 ఈక్వల్ అంటూ W2 కనుక ఈ టోటల్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందండి, W2లో ఉంటుంది. క్లియర్. మళ్ళీ ఇదే ఎలిమెంట్ మనం ఇలా రాసుకోవచ్చు చూడండి, దట్ ఈస్ B1 బీటా 1 ప్లస్ సో ఆన్ bm beta m is equal unto b1 beta 1 plus okay bm sorry and so on plus bm beta m plus 0 into okay 0 into alpha 1 plus 0 into alpha 2 plus so on 0 into alpha L right. అంటే దట్ మీన్స్ ఇక్కడ b1 బీటా 1 ప్లస్ 1 bm బీటా m అనేటువంటిది ఏంటండి, b1 bm ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా L. ఇక్కడ b1 bm ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా L అనేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయండి, W1లో ఉంటాయి. అంటే దట్ మీన్స్ సారీ S3లో S1లో S2లో ఉంటాయి. అంటే which is the again which is a linear combination of belongs to L of S3 and again which is the belongs to L of S2. ఓకే అంటే దట్ మీన్స్ విచ్ ఇస్ ఈక్వల్ అంటే ఏం చెప్తాం, ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ S2 అవుతుంది. అంటే విచ్ ఇంప్లాయిస్ మనం ఏమని చెప్పొచ్చండి, దట్ ఈస్ B1 బీటా 1 ప్లస్ సో ఆన్ that is bm beta m is belongs to L of S2 and which is equal unto W1. Why? Because L of S2 is W1. S2 is the basis of W1. So that means L of S2 is equal unto W1. So that means from 2 and 3 చూడండి, from 2 and 3 ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ ఎలా W2లో ఉంటుంది అండ్ సేమ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W1. అంటే దేర్ ఫార్ మనం ఏమని చెప్పొచ్చు, ద B1 బీటా 1 ప్లస్ అండ్ సో ఆన్ BM బీటా M బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. క్లియర్. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ B1 బీటా 1 ప్లస్ 1 BM బీటా M బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అయ్యింది కనుక W1 ఇంటర్సెక్షన్ W2కి ఓకే W1 ఇంటర్సెక్షన్ W2కి బేసిస్ సెట్ ఏంటి, S1. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంది అంటే దాన్ని ఎలా రాయొచ్చు, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్స్ బేసిస్. అంటే W1 ఇంటర్సెక్షన్ W2లో ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా S1లో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు. అంటే దేర్ ఫోర్ విచ్ ఇంప్లైస్ అదే మనం ఇక్కడ ఏమని చెప్తాం, సో బీటా 1 కామా B1 కామా బీటా 1 ప్లస్ సో ఆన్ BM కామా బీటా M ఈజ్ ఏ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ S1. సో అందుకని మనం ఏమని తీసుకోవచ్చు, లెట్ ఇలా తీసుకుందాం. ఓకే ఎలా కన్సిడర్ చేసుకుందాం, ఇక్కడ B1 బీటా 1 plus so on bm beta m is equal unto some d1 alpha 1 plus so on dl alpha l కింద కన్సిడర్ చేస్తాం.
ఎందుకని ఈ టోటల్ ఎలిమెంట్ అనేటువంటిది ఏమవుతుంది, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా ఎల్ అవుతుంది. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి b1 బీటా 1 ప్లస్ సో ఆన్ bm బీటా m మైనస్ d1 ఆల్ఫా 1 మైనస్ సో ఆన్ మైనస్ dl ఆల్ఫా l ఈక్వల్ అంటూ 0 బార్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఒకసారి నోట్ చేయండి. ఓకే, సో బట్ బీటా 1 బీటా m ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఈ ఎలిమెంట్స్ ఏ సెట్లోని ఎలిమెంట్స్ అండి. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ఎక్కడ ఎలిమెంట్స్ S1లో S2లోని ఎలిమెంట్స్. బట్ S2 అనేటువంటిది ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. S2 ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్. S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే b1 బీటా 1 ప్లస్ 1 bm బీటా m మైనస్ d1 ఆల్ఫా 1 ఇవన్నీ ఈక్వల్ అంటూ 0 బార్ అయిందంటే విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్పొచ్చు, b1 ఈక్వల్ అంటూ 0, b2 ఈక్వల్ అంటూ 0 సో ఆన్ bm ఈక్వల్ అంటూ 0 అండ్ d1 ఈక్వల్ అంటూ 0 సో ఆన్ dl ఈక్వల్ అంటూ 0. సిన్స్ ఎందువల్ల అండి, దట్ ఈస్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఈ b1 బీటా m ఆల్ఫా 1 ఆల్ఫా l ఎక్కడ ఎలిమెంట్స్, S2లోని ఎలిమెంట్స్. S2 ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. వై, బికాజ్ ఇట్ ఈస్ ఎ బేసిస్ సెట్ ఫర్ W2 దట్ మీన్స్ W1 దట్ మీన్స్ విచ్ ఈస్ ఎ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటే వాటి యొక్క ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ అంటే 0 బార్ అయినట్టయితే వాటి కోఎఫిషియన్స్ మస్ట్ బి ఏమవుతాయండి, 0 బార్. అంటే విచ్ ఇంప్లైస్ దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు, b1 ఈక్వల్ అంటూ 0, b2 ఈక్వల్ అంటూ 0, ద bm ఈక్వల్ అంటూ 0 అయినాయి. ఓకే, ఇక్కడ వరకు నోట్ చేయడం. ఓకే, సో b1 0, b2 0 సో ఆన్ bm ఈక్వల్ అంటూ 0 అయింది. 0 అయితే 1 నుంచి ఓకే దేర్ ఫోర్ ఫ్రమ్ 1 ఓకే 1లో ఏంటి b1 0 b2 0 అండ్ సో ఆన్ bm 0 చేస్తామనుకోండి, అక్కడ ఇంకేం మిగులుతున్నాయి, ఫ్రమ్ దేర్ ఫోర్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ al ఆల్ఫా l ప్లస్ ఇంకా b1 b2 bm అన్ని జీరోస్ అయిపోయినాక టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. ఇంకేం మిగిలింది, c1 గామా 1 ప్లస్ సో ఆన్ cn గామా n ఈక్వల్ అంటూ 0 బార్ అయింది ఫ్రమ్ 1 నుంచి. కానీ ఇక్కడ మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా l అండ్ గామా 1 గామా 2 గామా n అనేటువంటి ఏ సెట్లోని ఎలిమెంట్స్, S3లోని ఎలిమెంట్స్. S3 ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. వై, బికాస్ S3 ఈజ్ ద బేసిస్ సెట్ ఫర్ W2 దట్ మీన్స్ విచ్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే a1 ఆల్ఫా 1 a2 ఆల్ఫా 2 ప్లస్ n a ఆల్ఫా n ఇవన్నీ కూడా ఈజ్ ఈక్వల్ అంటూ 0 బార్ కనుక అయ్యింది అంటే సో అది మనకి ఏంటండి ఇక్కడ ఓకే 0 బార్ అయ్యింది అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి, దట్ ఈస్ a1 ఈక్వల్ అంటూ 0 అండ్ సో ఆన్ al ఈక్వల్ అంటూ 0 అండ్ c1 ఈక్వల్ అంటూ 0 and so on cn equal unto 0 since ఎందువల్ల అండి, that is S2 is okay S3 okay S3 is linearly independent set. ఇప్పుడు చూడండి b1 b2 bm zeros a1 al zeros c1 c2 zeros అందువల్ల therefore from 1 ఏం చెప్పొచ్చు అండి, from 1 the S4 is the linearly independent set. Okay, S4 is the linearly independent set. Okay, theorem జాగ్రత్తగా ఫాలో అవ్వండి. Okay, S4 is the linearly independent set. Okay, నోట్ చేసుకున్నాం ఇక్కడ వరకు. ఇంకేం ప్రూవ్ చేయాలి, L of S4 is equal, S4 is linearly independent set అని ప్రూవ్ చేసేసాం. లేదా లీనియర్లీ ఇండిపెండెంట్ కన్నా కూడా మనం ఏమని చెప్పొచ్చు, దేర్ ఫార్ ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా l కామా బీటా 1 కామా బీటా 2 సో ఆన్ బీటా m కామా దట్ ఈస్ గామా 1 కామా గామా 2 సో ఆన్ గామా n ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్. ఓకే, అంటే విచ్ ఇంప్లైస్ ఇవన్నీ కూడా ఏ సెట్లో ఉన్నాయి, S4లో ఉన్నాయి కనుక S4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఓకే, S4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్
సెట్. ఓకే, ఒకసారి నోట్ చేయండి. ఇంకేం ప్రూవ్ చేయాలి? బేసిస్ సెట్ అవ్వాలంటే S4 లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది. L of S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2. ఓకే, L of S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, నోట్ చేస్తారండి. చెప్పండి. మనం ఏమని ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ L of S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, టు ప్రూవ్ L of S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి, క్లియర్లీ మనకు ఒకటి తెలుసు, S4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2లో ఉంటుంది. ఓకే, S4 ఎక్కడ ఉంటుందండి? విచ్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2లో ఉంటుంది. సో therefore L of S4 is subset of W1 plus W2, which is equation A అనుకోండి. ఓకే, ఎందుకని ఇక్కడ S4 ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2లో ఉంటుంది. ఎందుకని మనం వెన్ డయాగ్రామ్ చేసాం. అక్కడ ఏంటంటే డయాగ్రామ్ ఇది W1 ప్లస్ W2 అయితే ఇది S2 ఎక్కడ ఉంది, అండ్ S1 ఉంది, S3 ఉంది. మరి S1, S2, S3లు ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ని కలిపి S4 అనేటువంటి సెట్లో మనం రాస్తే ఈ S4 అనేటువంటి సెట్లో ఈ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సెట్ ఏంటి? ఇక్కడ S4 అవుతుంది. ఈ S4 దేనికి సబ్సెట్ అవుతుంది? W1 ప్లస్ W2కి సబ్సెట్ అవుతుంది. సో అందువల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది? S4 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. ఒక థీరం చేసాం, ఇఫ్ S ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ V ఆఫ్ F అయినట్టయితే L of S ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. ఆ థీరం నుంచి S4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 కనుక క్లియర్గా L of S4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది, విచ్ ఈజ్ A. ఎందుకని L of S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలంటే, సపోజ్ దిస్ సెట్ S ఈక్వల్ అంటూ T అని ప్రూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, S ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ T అండ్ T ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ S అని ప్రూవ్ చేయాలి. అలాగే ఇక్కడ L of S4 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి అన్నట్టయితే ఏం చేయాలి? L of S4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W1 ప్లస్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ L of S4 అని ప్రూవ్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ W1 ప్లస్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ L of S4 అని ప్రూవ్ చేయాలి. అందువల్ల నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఏంటి? లెట్ డెల్టా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకున్నాం. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి? డెల్టా ఈజ్ ఈక్వల్ అంటూ సమ్ డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఫర్ డెల్టా 1 బిలాంగ్స్ టు W1 అండ్ డెల్టా 2 బిలాంగ్స్ టు W2. డెఫినేషన్: ద లీనియర్ సమ్ ఆఫ్ ది టూ సబ్స్పేసెస్. అంటే దట్ మీన్స్ W1 ప్లస్ W2లో డెల్టా అనేటువంటి ఎలిమెంట్ ఉంటే డెల్టా ఏమవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్ అంటూ డెల్టా 1 ప్లస్ డెల్టా 2, వేర్ డెల్టా 1 ఫ్రమ్ W1 అండ్ డెల్టా 2 ఫ్రమ్ W2. కానీ విచ్ ఇస్ W1లో ఏదైనా డెల్టా 1 అనేటువంటి ఒక ఎలిమెంట్ కనుక ఉంది అంటే, ఓకే, W1లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ మనం ఎలా రాయొచ్చు? విచ్ ఈస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S2. Okay, linear combination of the elements of S2. Why? Because the S2 is the basis of W1. అంటే ఇక్కడ ఏమవుతుంది? W1 is the linear combination of W2 ఎలిమెంట్స్ ఏముంటాయండి? ఆల్ఫాస్. ఓకే, ఆల్ఫా ఐస్. ఓకే, ఆల్ఫా ఇక్కడ ఏంటి? ఆల్ఫా ఐ అండ్ W1లో ఏమున్నాయి? బీటా ఐస్. ఓకే, ఆల్ఫా ఐ కమా బీటా ఐస్ ప్లస్ W2 అనేటువంటిది ఏమవుతుందండి? W2 ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా ఐస్, ఓకే, ఆల్ఫా ఐ అండ్ గామా ఐస్. ఓకే, అంటే డెల్టా 1 అని మనం ఏం రాయొచ్చు? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్, బీటా 1 బీటా 2 బీటా ఎల్, అండ్ డెల్టా 2 ఈజ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎల్, గామా 1 గామా 2 గామా ఎన్. వీటి యొక్క లీనియర్ కాంబినేషన్స్ కింద రాయొచ్చు. అంటే టోటల్గా డెల్టా అనేటువంటిది ఏమవుతుందండి? సో విచ్ ఇంప్లాయిస్ ద డెల్టా ఈజ్
the linear combination of alpha i's comma, that is beta i's comma, and gammas. Okay, alpha I is a linear combination of alpha I, beta I and gamma i's. బట్ ఆల్ఫా ఐ బీటా ఐ గామా ఐస్ అనేటువంటివి ఈ ఎలిమెంట్స్ ఆల్ఫాస్ బీటాస్ గామాస్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయండి? S4లో ఉన్నాయి. అంటే దట్ మీన్స్ డెల్టా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ S4. అంటే డెల్టా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకుంటే డెల్టా బిలాంగ్స్ టు ఎక్కడైనా వచ్చిందండి? ఎల్ ఆఫ్ S4 అని వచ్చింది. అంటే విచ్ ఇంప్లాయిస్ మనం ఏమని చెప్పొచ్చు? దేర్ఫోర్ W1 okay, W1 plus W2 is subset of L of S4, which is equation B అనుకోండి. That is from A and B ఏమవుతుందండి? L of S4 is equal to W1 plus W2. ఏమైంది? L of S4 is equal to W1 plus W2 అయింది. అంటే therefore L of S4 is a linearly independent set అయింది. L of S4 is equal to W1 plus W2 అయింది. అందువల్ల మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ఓకే, therefore S4 is a basis of W1 is a basis of W1 plus W2. Okay, S4 is the basis of W1 plus W2 అవుతుంది. ఎప్పుడైతే S4 అనేటువంటిది బేసిస్ అయిందో therefore the dimension of W1 plus W2 is equal to which implies ఏమవుతుంది? డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 అంటే W1 plus W2లోకి S4 బేసిస్ కనుక S4లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అదే ఏమవుతుంది? ద డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 అవుతుంది. అంటే ద డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఏమవుతుందండి? L plus M plus N. ఓకే, L plus M plus N. ఇక్కడ వరకు నోట్ చేయండి. ఓకే, ఓకే, therefore ఏమవుతుంది చూడండి? డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 is ఏమైందండి? L plus M plus N. సో therefore the dimension of W1 plus W2, okay, therefore the dimension of W1 plus W2 is equal to the dimension of W1 plus the dimension of W2 minus the dimension of W1 intersection W2. Clear? So very important theorem. బాగా చదువుకోండి. ఎక్కడ స్టెప్ అర్థం కాకపోయినా నన్ను అడగండి. దట్ ఈస్ డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఈక్వల్ డైమెన్షన్ ఆఫ్ W1 plus డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఓకే, థియరం నోట్ చేసుకోండి, చదవండి, నోట్స్ పెడతాను. మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.